గుడ్ ఈవినింగ్. అంటే ఎవరు సినిమా ఇండస్ట్రీ పైన పగబట్టారా? సినిమా ఇండస్ట్రీ పెద్దలు ముఖ్యమంత్రికి సపోర్టివ్ గా లేరా? సినిమా ఇండస్ట్రీ పెద్దలు ముఖ్యమంత్రిని కలిస్తే సమస్యకు ఒక ఎండ్ కార్డు పడుతుందా? సినిమా వాళ్ళే ఇప్పుడు ముగింపు పలకాల్సినటువంటి అవసరం ఉందా అన్నటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంకొకటి, ఇక్కడ ఎవరు పగబట్టారు, ఎవరు పశ్చాత్తాపడుతున్నారు, ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటే సమస్య ముగిసిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో దీన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అన్నది ఒక ప్రశ్న కనిపిస్తోంది. సమస్య ముగడే మీన్స్ కోర్టు పరిధిలోకి వెళ్ళింది, బెయిల్ వచ్చింది. సో ఇది కోర్టులో ఉంది ఉన్నటువంటి అంశం, కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం. సో ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీ వేదికగా ఇంకొక టర్న్ తీసుకుంది ఈ ఇష్యూ. సో ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ ని? ఒకటేనండి, దీంట్లో మామూలుగా స్వార్థ రాజకీయం, దేశభక్త రాజకీయం, మూర్ఖ రాజకీయం, ఇది బహుశా నాకు తెలిసినంత వరకు మూర్ఖ రాజకీయం అని మాత్రమే నేను అనాలని చెప్పేటప్పుడు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. ఐ డోంట్ వాంట్ అసలు ఈ ఇష్యూకి సంబంధించి ఇంత మాట్లాడాల్సినటువంటి కర్మ పట్టడమే అనేటువంటిది ఒక పెద్ద సమస్య. మిస్టేక్స్ ఉన్నాయి, అందరివి మిస్టేక్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ప్రభుత్వము ఒక ఏర్పాటు చెయ్యండి అని అడిగినప్పుడు వాళ్ళ చేత కాకపోతే ఏదో పెద్ద బెటాలియన్లు తీసుకొని వచ్చి కూడా కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ ఉంది. అది కెపాసిటీ లేదని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవడం అంతకన్నా నీచం ఏది కాదు. అంటే అంతకన్నా చేతకానితనం ఏమీ కాదు అని చెప్పి కూడా ప్రజలు అనుకుంటున్నారు. అంత మాత్రం ఆఫ్టర్ ఆల్ ఒక యొక్క ప్రోగ్రామ్ ని అవసరమైతే ఎంత ఉంది మనకు ఉండేటువంటిది. అంటే ఇంత చిన్న విషయంలోనే నువ్వు చేయలేకపోతే రేపు ప్రొద్దున్నే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ పెద్ద సమస్య వస్తే నువ్వు ఏం చేయగలుగుతావు? ఓకే, ఆ విషయంలో అయినా కూడా అల్లు అర్జున్ గారికి ఆ యొక్క లెటర్ ఇచ్చిన తర్వాత వారైనా సరే కాస్త సంయమనం పాటించాల్సిందేటువంటి అవసరం ఉంది అనేటువంటిది కూడా నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. మూడవది ఏంటంటే, ప్రజల్లో కూడా ఆ రోజు అంత గందరగోళం జరుగుతోంది అని తెలిసినప్పుడు కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అనేటువంటిది నిజంగా ఒక రకమైనటువంటి బాధాకరమైన విషయం. అటువంటి అట్రాక్షన్ కి మన దేశ ప్రజలు లోను కాకూడదని మొట్టమొదట మనమందరము కూడా విజ్ఞప్తి చేయాలి. ఈరోజు పోయిండేటువంటి ప్రాణం తిరిగి రాదు. ఆ అబ్బాయికి ఏమంత తెలిసింటుందా లేదా అనేది తెలియదు. తల్లిదండ్రులు తీసుకొచ్చారు, వచ్చేసారు. ఎవరికైనా కానీ మామూలుగా ఏం చేస్తాం, అట్లాంటివి ఏమన్నా జరిగితే ప్రభుత్వం హెచ్చరికలు చేస్తారు, చుట్టుపక్కల పోలీసులు హెచ్చరిక చేస్తారు, వాలంటీర్లు హెచ్చరికలు చేస్తారు. ఇక్కడ ఏమైపోయింది, అందరికీ ఒక రకమైనటువంటి ఎమోషన్ అనేటువంటిది ఉన్న కారణంగా మొత్తం అంతా ఉంది. అసలు ఈ పోలీస్ వ్యవస్థ ఇటువంటి గ్రూపును మెయింటైన్ చేయలేకపోతున్నాము అనేటువంటిదే ఒక పెద్ద బాధాకరమైన విషయం అండి. రాష్ట్రానికి ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇన్ని వేల మంది పోలీసులు, ఇంత బెటాలియన్స్, అవసరమైతే కావాల్సింటే హోమ్ గార్డ్స్, లేకపోతే ఇంకా ఎక్స్ట్రా ఫోర్స్, ఇంకా కావాలనుకుంటే హైదరాబాద్ లో అవసరమైతే రిక్వెస్ట్ చేసి మిలిటరీ, అంటే ఇవన్నిటికీ మిలిటరీలో తీసుకోవాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు చేయలేకపోవడం అనేటువంటిది మొట్టమొదట ఏమనిపించుంటుంది, ఖచ్చితంగా నేను అక్కడికి వస్తానంటే ఇబ్బంది, నాకు పాపులారిటీ వస్తుందని చెప్పేసి ఒకవేళ ఏమన్నా వాళ్ళ మనసులో, ఈ మధ్యనే చిరంజీవి గారిని అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీ మరలా పిలుస్తోంది, అలా చిరంజీవి గారితో ఏదో మంతనాలు జరుగుతున్నాయి, బహుశా ఆయన ఏమన్నా నాకేమన్నా వ్యతిరేకంగా తయారైతాడేమో అనే ఆలోచన వాళ్ళు చేసింటే అంతకన్నా మహాపాపం ఉండదు. మీరు ఏదో కొత్త అంశాన్ని తీసుకొస్తున్నారు, కొత్త అంశం తీసుకొస్తున్నారు. ఆల్రెడీ ప్రాక్టికల్ గా చాలా చోట్ల చిరంజీవి గారిని పిలిచారన్నప్పుడే వాళ్లే మాట్లాడారు ఆ విషయం. అనవసరంగా ఆయన ఏమి మాట్లాడకపోయినా ఆయన గురించి అనేక రకాలుగా విమర్శలు చేశారు. పాత ఇష్యూస్ అంతా కూడా వాళ్ళందరూ కూడా చిరంజీవి గారి మీద ట్రోలింగ్ చేశారు. అవసరం లేదండి, ఇది ఒక వ్యవస్థ నడుస్తోంది ఇక్కడ. ఒక రకంగా ఏంటంటే, రాజకీయాలలో దేశ అభివృద్ధి రాజకీయాల గురించి కాకుండా కేవలం అట్రాక్షన్ రాజకీయాలు, లేకపోతే స్వార్థపరంగా దోపిడీ చేసుకునే రాజకీయాలు, అవి దోపిడీ చేసినప్పుడు సో ముఖ్యమంత్రి ఉద్దేశం చిరంజీవి దిగి రావాలన్నటువంటి ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారంటున్నారా? నా దృష్టిలో అయితే, నాకు వ్యక్తిగతంగా అండి, ఇప్పుడు లేకపోతే నాకు తెలిసినంత వరకు, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎంతమంది కలిసి ఉంటారండి? మహా అయితే నా ఎక్స్పెక్టేషన్ ఒక 1,00,000 మంది కలిసి ఉంటారా? 1,00,000 మందిని కంట్రోల్ చేసే కెపాసిటీ మన ప్రభుత్వాలకు లేదా? ముందుగానే అక్కడ ఉండేటువంటి రోడ్ అంతా ట్రాఫిక్ ని క్లియర్ చేసేస్తే, యాక్చువల్గా ఏంటంటే నేను అనేక సందర్భాల్లో మా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటామండి. కోయంబత్తూరులోనూ, అలాగే తర్వాత ఇక్కడ మ్యాంగళూరులోనూ లక్షల మంది కలిసిండేటువంటి పరిస్థితుల్లో కూడా ఒక స్పెసిఫిక్ గా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క బ్యారికేడ్స్ పెట్టేయడం ద్వారా
మాక్సిమం కంట్రోల్ చేయగలిగాం. ఆ ప్రయత్నమే వీళ్ళు చేయలేదు. అందుకే అన్నాను ఎందుకు సార్ ఎన్నికల ప్రచారంలో ఎంత కంట్రోల్ చేస్తారు? ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారు, భారీ బహిరంగ సభలు జరిగినప్పుడు చాలా కంట్రోల్లో ఉంటాయి. సో అప్పుడు దానికి తగ్గట్టు బలగాల్ని కూడా ఈసీ అరేంజ్ చేస్తూ ఉంటుంది, ప్రభుత్వాలు అరేంజ్ చేస్తూ ఉంటాయి. సో అంత పెద్ద భారీ ఈసీ అరేంజ్ చేసినా ఎవరు చేసినా కానీ ఇక్కడ లోకల్ గా ఉన్నదే కదండి ఎక్కువ భాగం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎన్నికలు లేవు, వేరే ప్రోగ్రామ్స్ లేవు, ఎక్కడుండే వాళ్ళందరినీ కూడా తీసుకొని రావచ్చు, అవసరమైతే అడుగడుక్కు పెట్టచ్చు. ఇంకా అప్పుడేమన్నా కావాలంటే ప్రభుత్వం మీరు రావాలంటున్నారు కాబట్టి దాని యొక్క ఖర్చు మీరు భరించాలని చెప్పచ్చు. సంథింగ్ అది ఏది లేకుండా చేయడం వాళ్ళది ఎంత తప్పు. అది కాదు అన్న తర్వాత అల్లు అర్జున్ గారు రావడం కూడా కొంచెం విఘ్నతతో ఆలోచన చేయాల్సి ఉండేది అనేటువంటిది అయితే నేను వ్యక్తిగతంగా భావిస్తున్నానండి. అయితే ఎవడు ఎక్స్పెక్ట్ చేసిల్లాడు, ఎక్స్పెక్ట్ చేసింటే అల్లు అర్జున్ గారు అలా చేస్తాడని కలలో కూడా ఊహించాము. అంటే సినిమా ప్రభావం దేశవ్యాప్తంగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో హీరోలు కూడా కొంత సంయమనం పాటించాలి. హీరోలు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సినటువంటి అవసరాలు రావాలి. ఇక్కడ ఆ సినిమాకు నన్ను అడిగితే అల్లు అర్జున్ లాంటి స్థాయి వ్యక్తి ఆయన పోయి ప్రమోషన్ చేసుకోవాల్సిన అవసరం లేదా, దాటిపోయారు. చిరంజీవి, అమితాబ్ బచ్చన్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళు ఆల్రెడీ స్టార్స్, హిట్ అయినా ఫట్ అయినా స్టార్సే. వీళ్ళు సపరేట్ గా థియేటర్ పోవాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం, వ్యక్తిగత అభిప్రాయం. సత్యం గారు గుడ్ ఈవినింగ్. నాకు తెలిసి ప్రమోషన్ కాదండి. ఇక్కడ ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఆ కార్యకర్తలు అభిమానులు అందరూ వచ్చి అడిగినప్పుడు ఊహాజనితంగా సరే వెళ్ళిపోదాం నేను వచ్చింటుంది. కానీ ఎవరైనా నేను ఏమంటున్నా అంటే నేను రేవంత్ రెడ్డిని కూడా ఇంట్లో ప్రమాదం జరుగుతోంది ఆయన వచ్చేటప్పుడు అనుకోని అంటే ఖచ్చితంగా ట్యాకిల్ చేసేటువంటి వాడనే కూడా అనుకుంటున్నాను. ఎవరు కానీ చిన్న బిడ్డల ప్రాణాలు కానీ ఇంకొకరి ప్రాణాలు పోవాలని కోరుకుంటే వారికి నీచుడు ఎవడో ఉండడు. అంత నీచానికి ఇంకా మన రాజకీయం దిగజారలేదని అనుకుంటున్నాను. కొంతమంది ఏదన్నా ఉండేవో కానీ ఇక్కడైతే లేదు అనే నేను విశ్వసిస్తున్నా, ఉండకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సత్యం గారు గుడ్ ఈవినింగ్. సత్యం గారు, ఎవరి భుజం మీద తుపాకీ పెట్టి ఎవరిని కాలుస్తున్నారు? ఈ ఎపిసోడ్ కు ఎప్పుడు ఎండ్ కార్డు పడుద్ది? ఇండస్ట్రీ వర్సెస్ రేవంత్ రెడ్డి లాగా మారిపోయింది ఆ పరిస్థితి. రేపొద్దున ఇందాక సతీష్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక మాట అన్నారు, ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని ఇండస్ట్రీ వాళ్ళు పట్టించుకోవడం లేదు, వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు, పుట్టినరోజులకు కూడా శుభాకాంక్షలు చెప్పట్లేదు, ఎక్కడ స్టేజ్ మీద కనీసం ముఖ్యమంత్రి పేరు గుర్తు రావట్లేదు. సో ఇట్లా అయినా ఇండస్ట్రీని వంచాలి, ఇండస్ట్రీ తన దగ్గరికి రావాలన్నటువంటి ఉద్దేశం దీని వెనకాల ఏమైనా కనిపిస్తుందా? ఈ పాయింట్ మీద ఏమైనా చర్చ పెట్టవచ్చు అంటారా?